హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు అభినయ్ కృష్ణ గారు ఉన్నారు. చాలా రోజుల తర్వాత చిరంజీవులతో ఒక మంచి ఓటీటీకి మంచి హిట్ కొట్టారు. మంచి అవార్డు కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు ఫస్ట్ థియేటికల్ సినిమా కర్మాఖ్య కూడా మార్చారు పేరు. సో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్ బాగున్నాము. లాస్ట్ టైం చిరంజీవులు అప్పుడు కలిసాము ఇంటర్వ్యూకి. మళ్ళీ ఇప్పుడు సో ఎందుకు కామాఖ్య చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ అక్కడ మంచిగా పూజలు అవన్నీ జరుగుతున్నాయి. అంతా ఇదే టైంలో కొంచెం పబ్లిసిటీ కూడా బాగుండేది. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది? ఇక మాకు కొన్ని అనివార్య కారణాలు, అంటే దాన్ని అవాయిడ్ చేసే సిచ్యువేషన్ కాదు. కాబట్టి ఇంకా తప్పని పరిస్థితిలో మాకు బాగా ఇష్టమైన టైటిల్, మాకు చాలా ఎక్కడికి వెళ్ళినా సూపర్ టైటిల్ అన్న దాంట్లో ఉన్నాము. ఆ టైంలో ఇలాంటి సిచ్యువేషన్ రావడం, అయినా సరే కంటెంట్ మనకు వచ్చిన అవుట్పుట్ చూసి బాగుంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తోనే కామాఖ్యకి కొంచెం సౌండింగ్ అలాగే దగ్గరలో ఉండేలాగా కర్మాఖ్య అనే టైటిల్ మేము చాలా డిస్కషన్స్ చేసి ఆడియన్స్తో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని పేర్లు తీసుకొని అంతా చేసుకొని ఫైనల్గా ఈ టైటిల్కి వచ్చాము. బట్ యా, ఎవరి సెంటిమెంట్స్ని, ఎవరి ఇమోషన్స్ని కూడా మేము హర్ట్ చేయొద్దు అనుకుంటున్నాం. మాకు ఒక్కటే ఏంటంటే మేము అందరినీ అలరించాలి తప్ప ఎవరిని బాధ పెట్టకూడదని. సో అభి గారిని చూస్తే గనక లాస్ట్ మూవీ కన్నా ఈ మూవీ ఇంకా మోర్ కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. అంటే ఎప్పుడు మీరు సెక్యూర్డ్ లైఫ్‌తో ఉండే మీరు, అంటే జాబ్ చేస్తూ సైమల్టేనియస్‌గా చేసే మీరు ఫస్ట్ టైమ్ అన్నీ వదిలేసి దీని మీదే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా సినిమా చేస్తున్నారు. అండ్ ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారంటే సినిమా ఆడకపోతే నేను గుండు కొట్టించుకుంటా అన్నంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఏంటి అంత దీని మీద నమ్మకం? నేను నేను ఒక అవుట్పుట్ నేను ఒక 10-15 సార్లు నేను చూశాను. నేను చూసిన తర్వాత బయట కొంతమందికి మన వాళ్ళకి చూపించాను. అంటే మన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి. సో ఫ్రాంక్‌గా చెప్పేవాళ్ళు నా ఫేస్ మీద, అరే బాలేకపోతే బాలేదురా అని చెప్పి అట్లాంటి వాళ్ళకి చూపించిన తర్వాత కొంతమందికి ఏంటంటే అసలు వాళ్ళకి నాకు పరిచయం లేకుండా చూయించినప్పుడు వాళ్ళు దగ్గరకొచ్చి విష్ చేసి వెళ్ళిన దాన్ని బట్టి అర్థమైపోతుంది. సో నాకు అందరి దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడం వల్ల నాకు చిరంజీవాకి దీనికి కూడా డిఫరెన్స్ ఏంటంటే టెక్నికల్‌గా దానికంటే ఇట్స్ ఎ హై ఫిల్మ్. స్టాండర్డ్స్ చూసుకుంటే మీకు ఒక ప్రాపర్ పెద్ద సినిమాకి పెట్టే కెమెరాస్ కావచ్చు, ప్రాపర్ సెటప్ అలాంటిదే. సో ఆ నమ్మకంతోనే మంచి క్వాలిటీ మూవీ చేశాము. మంచి క్వాలిటీ మ్యూజిక్కే కావచ్చు, లేకపోతే కెమెరా విజువల్సే కావచ్చు, అన్ని రకాలుగా యూ విల్ ఫైండ్ ఇట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ టూ హై. అంటే మీకు 'ప్రభాస్' గారు బాగా తెలుసు. అండ్ 'అనిల్ రావిపూడి' గారు చాలా క్లోజు. సో ప్రమోషన్స్‌కి అంటే ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు కాబట్టి వాళ్ళనేమన్నా ప్రమోషన్స్‌కి తీసుకొచ్చేదుందా? నేను అనిల్ గారు ఆల్రెడీ హీస్ బిజీ విత్ వెంకటేష్ గారి సినిమా. నేను కాకపోతే ఏంటంటే టైటిల్ రివీల్ నేను అనిల్ గారిని అడిగి చేయించుకున్నాను. తప్పలేదు నాకు. ఎందుకంటే ఆయన్ని ఇబ్బంది పెట్టొద్దని అనుకుంటాం ప్రతిసారి. కాకపోతే ఇంకా మనకు కొన్నిసార్లు తప్పదు. ఆయనకి చెప్పి నాకు టైటిల్ రివీల్ ఉంది మామ కొంచెం అంటే ఆయన ఇమ్మీడియేట్‌గా చేసి ఇచ్చేశారు. ప్రభాస్ గారిని అడగాలి అని నాకున్నా కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టొద్దనే సేమ్ సిట్యుయేషన్. హి ఈస్ వెరీ షై పర్సన్. ప్రభాస్ అన్న చాలా సిగ్గు ఆయనకి. సో నేనెళ్ళి ఏదో అడిగి ఆయనను మొహమాట పెట్టడం ఇవన్నీ వద్దని చెప్పేసి ఐఎమ్ హోపింగ్ దట్ హిస్ సపోర్ట్ అండ్ హిస్ లవ్ బ్లెస్సింగ్స్ అన్నీ మాకుంటాయని, ఆయన ఫ్యాన్స్ తరఫు నుంచి, ఆయన తరఫు నుంచి ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే డైరెక్ట్‌గా వచ్చి చెప్పకున్నా కొన్నిసార్లు మనసులో ఆయన అనుకున్నా మాకు చాలది. సో అంటే చాలా డిఫరెంట్‌గా చాలా రోజుల నుంచి విజయశాంతి గారు ఎప్పుడు ఈ మూవీ ఫంక్షన్స్‌కి రావడం చాలా తక్కువ. సో సడెన్‌గా మేము విజయశాంతి గారు అని చెప్పేసి ప్రెస్ నోట్‌లో చూడంగానే మ్యామ్‌ని ఇక్కడ చూడంగానే చాలా షాక్ అయ్యాము. ఏంటి సడెన్‌గా పొలిటీషియన్స్‌ని కూడా సినిమాలోకి తీసుకొచ్చారు. మేము పొలిటీషియన్స్ అనుకోని తీసుకురాలేదు ఆవిడని. ఎప్పటికీ మేము కర్తవ్యంలో వైజయంతి క్యారెక్టర్ విజయశాంతి గారు అన్నట్టుగా ఉంటుంది. మనది ఫీమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అండ్ ఆవిడ కూడా చాలా రోజుల నుంచి బయట ఫంక్షన్స్‌కి ఏమి రావట్లేదు. సో అలాంటి గెస్ట్ మాకు సినిమాకొచ్చి తను మమ్మల్ని అంత సపోర్ట్ చేసి మాకు మా తరఫున మీడియాని రిక్వెస్ట్ చేసి సినిమాని సపోర్ట్ చేయండని, మీరు భయపడొద్దు సినిమా డెఫినెట్‌గా బాగుంటుందని ఆవిడ బ్లెస్ చేయడం చాలా హ్యాపీ అండి. సూపర్. అంటే మాకు ఎప్పటినుంచో చూస్తూ ఉన్నాము. అండ్ మాకైతే ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది. ఈ మూవీ కూడా మంచి సక్సెస్ అవుతుందండి. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్లీ మీరందరూ కుదిరితే అందరం కలిసి చూద్దాం. మీరందరూ మంచి మీ ఒపీనియన్ ఫ్రాంక్‌గానే నేను నా కోసం సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి మీకు నచ్చకపోయినా నచ్చుతుంది అని చెప్పకుండా మీరు చూసి ఫ్రాంక్‌గా మీ ఒపీనియన్ నాకు చెప్తే నెక్స్ట్ సినిమాకి నేను డెవలప్ చేస్తాను.